హలో అండి. ఈరోజు వీడియోలో ఇలా ఎప్పుడు చేసిండ్రనుకుంటానో ఇంతవరకు ఎవ్వరు చెప్పని రెసిపీ అయితే నేను చూపించబోతున్నానండి. మీరు ఇంట్లో ఎప్పుడైనా బోటి తెస్తే గానీ ఈ స్కిన్ అయితే కింద పడేయకుండా చాలా టేస్టీగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. చాలా బావుంటది. ముందుగా నేను బోటి పైన ఉండే స్కిన్ అంతా తీసేసుకునేసి చూసారా? ఇదంతా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్‌లో అయితే ఒక స్పూన్ మంచి నూనె అయితే పోసేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఆవాలేసుకునేసి కొద్దిగా సోపు కూడా వేసుకుందాము. బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలా కరివేపాకు వేసుకునేసి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత బోటీలో ఉండే స్కిన్ అంతా తీసేసుకునేసి అయితే వేసేసుకుందాము. అలా బాగా ఫ్రై చేసేసుకోండి. స్కిన్ కొంచెమే అవుతుంది అనేసి ఒక 2 ఎగ్స్ కూడా కొట్టయితే పోస్తున్నాను. మన ఇంట్లో ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇలా కొద్దిగా ఎక్కువ చేసుకుంటేనే బాగుంటుంది. బాగా ఎగ్స్ వేసి కలిపేసుకోవాలి. దీనికి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పసుపు, కారం తగ్గట్టుగా చిల్లీ పౌడరు, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అయితే వేసుకునేసి మొత్తానికి బాగా మసాలాలని పట్టేలాగా కలిపేసుకోవాలండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర తరిగేసుకునేసి ఉత్తన అయితే లాగిచ్చేస్తారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా బోటి తెచ్చినప్పుడు ఈ స్కిన్‌తో ఎప్పుడైనా ఫ్రై అయితే చేసుకున్నారా? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.